చాలా మంది ఏఐ వలన ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారండి. ఏఐ అనేది రీప్లేస్ చేస్తుంది అనే దానికంటే ఇప్పుడు ఏఐని మనము టెక్నాలజీ వైజ్ అప్డేట్ చేసుకోవాలి, అప్గ్రేడ్ అవ్వాలి, దాన్ని ఎలా వాడుకోవాలనే చూడాలి. ఏఐ నేర్చుకోవడానికి ఇప్పుడు ఆన్లైన్ లో చాలా కోర్సెస్ ఉన్నాయి, సర్టిఫికేషన్స్ అవి అన్ని ఉన్నాయి కదా. సో వాటిలలో యూస్ఫుల్ కోర్సెస్ ఏంటి? ఏఐని అడిగి ఏ నేర్చుకోవచ్చు మనం. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ పవర్. అంటే ఏఐకి ఉన్న గ్రేటెస్ట్ పవర్ అదే. ఏజెంటిక్ ఏఐ అనే విషయం తెలియని వాళ్ళకి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఏజెంటిక్ ఏఐ అనేది కొంచెం నాన్ టెక్నికల్ లో చెప్పాలి అంటే ఒక పర్పస్ కోసం క్రియేట్ చేస్తారండి. ఏజెంట్ అనేది చిన్న ప్రోగ్రామ్ అండి, వేర్ వి డిఫైన్ ఎవ్రీథింగ్. ఏజెంట్ కెన్ టాక్ టు అనదర్ ఏజెంట్. ఏజెంట్స్ ఎంత ఇంప్రూవ్ అవుతుందంటే ఇప్పుడు మనం జనాలకి అంటే కొంతమంది 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చుకునేది, కొంతమందికి 10 years ఉండొచ్చుకునేది, కొంతమంది 15 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏఐ నేర్చుకోవాలి అంటే మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఎవరన్నా నేర్చుకోవాలంటే ఎంత వాడుకుంటే అంత. సో ఏఐ నేర్చుకోవడం అంటే కోడింగ్ నేర్చుకోవడమేనా, లేదా ఎథిక్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఒక భాగమేనా? ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్ ఎప్పుడు కూడా ప్రతి ఉద్యోగంలో ఉంటాయండి. పైథాన్ ప్రోగ్రామింగ్ ఇంపార్టెంట్, బట్ పైథాన్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ చాట్ జీపీ మీరు ఏఐ టూల్స్ రాయగలుగుతాయి. నేను ఇది చాలా అబ్జర్వ్ చేశాను. నేను పైథాన్ కోసం కానీ దేనికన్నా ఫ్రీ క్లాసెస్ అని చెప్పినప్పుడు 1000 మంది రిజిస్టర్ చేస్తారు, 5 కూడా రారు క్లాస్కి. అది సో అందుకనే ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ వాల్యూ టు ఇట్ అనమాట. సో వాల్యూ వాళ్ళకి తెలిసి ఉండాలి, కాదు మనం ఇచ్చేటప్పుడు కూడా వాల్యూ ఇవ్వాలి. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో వెంకట్ మాదాల గారు ఉన్నారు. వెంకట్ మాదాల గారి ఇంట్రడక్షన్ ఆయన నుండే తెలుసుకుందాం. సో వెంకట్ గారు, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. మీ యొక్క బ్రీఫ్ ఎలివేటర్ పిచ్ మా ఆడియన్స్ తో పాటు షేర్ చేసుకోండి సార్. హాయ్, నా పేరు వెంకటేశ్వర్లు మాదాల. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. సెంటర్ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ నుంచి సాఫ్ట్వేర్లో 96 సైడ్ నుంచి వచ్చాను. స్టార్టెడ్ యాజ్ అ ల్యాబ్ ఫ్యాకల్టీ అండ్ ఫ్రమ్ దేర్ గ్రోన్ అప్. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి అప్డేట్ అవుతూ వచ్చాను. సాఫ్ట్వేర్తో పాటు నా కెరియర్ కూడా గ్రో అవుతూ వచ్చింది. 1996 నుంచి 99 వరకు ఒక చిన్న ఇన్స్టిట్యూట్ ఉండేది, వేర్ వీఆర్ రన్నింగ్ ఎట్ వెరీ యంగ్ ఏజ్. దాని తర్వాత కెరియర్లో సర్టిఫికేషన్ చేశాను, ట్రైనింగ్స్, మైక్రోసాఫ్ట్, ఆరకిల్, సన్ సర్టిఫికేషన్స్. ఆ రోజులో ఏది ఉంటే అది చేయడము, అప్గ్రేడ్ అయిపోవడం, అప్డేట్ అయిపోయి కెరియర్లో ముందుకు వెళ్ళాము. ఎంఎన్సీలోనే వర్క్ చేశాను. తర్వాత 2018లో ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ కాల్డ్ సైబర్స్. దీంట్లో సైబర్ సెక్యూరిటీ మీద వీ హ్యావ్ వర్క్ విత్ గుడ్ కంపెనీస్ అక్రాస్ ది గ్లోబ్, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. అండ్ దాని తర్వాత 2021 నుంచి వీ హ్యావ్ అ స్మాల్ టీమ్. వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఏఐ చాట్ బాట్స్. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో వాటి మీద వర్క్ చేసాము. అండ్ దట్ ఈస్ వెంకట్ ఫర్ యూ. షూర్ అండి. అంటే మీరు కాలంతో పాటు టెక్నాలజీ ఎలా అయితే ఇవాల్వ్ అవుతుందో ఆ టెక్నాలజీస్ అన్ని నేర్చుకొని ముందుండి ఒక పైనీర్ లాగా నిలిచారు. అండ్ సో ఫ్రెండ్స్, ఈ రోజు మనము వెంకట్ గారితో ఏఐలో నెగ్గాలంటే ఏం చేయాలి అనే అంశం మాట్లాడదాం. బట్ మాట్లాడే ముందు ఎప్పటిలాగానే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. అండ్ ఈసారి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో కూడా ఏంటంటే మనం కొన్ని క్రేజీ క్వశ్చన్స్ తో మన గెస్ట్ ని ఇబ్బంది పెట్టబోతున్నాం. సో వెంకట్ గారు, మేము కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అడుగుతామండి. అండ్ వాటికి సంబంధించి మీకు ఏ రెస్పాన్స్ అయితే బుర్రలోకి వస్తుందో అది తప్పిమని చెప్పండి, ఎక్కువ ఆలోచించకుండా. మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. షూర్. కానీ ఐఎమ్ రెడీ ఫర్ దాట్. ఓకే అండి. సో నా మొదటి ప్రశ్న ఏంటంటే, ఏఐ కాకుండా ఇంకో సూపర్ పవర్ నేర్చుకోవాలంటే అది ఏది? ఇవాళ రోజున క్వాంటమ్ టెక్నాలజీ చెప్తాను. క్వాంటమ్ టెక్నాలజీ కూడా స్లోగా గ్రో అవుతుంది.
ఒక దశాబ్ద కాలంలో ఇవాళ నుంచి క్వాంటమ్ టెక్నాలజీ గురించి కూడా చాలా మాట్లాడతారు. అండ్ అది కామనర్ యూజ్‌లోకి వస్తుంది. సో, క్వాంటమ్ ఈజ్ సంథింగ్ నేను రికమెండ్ చేసేది. కాలేజెస్‌లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బట్ యెస్. ఓకే. మీరు మీ కిడ్స్‌కి పైథాన్ నేర్పిస్తారా ఫస్ట్? లేకపోతే చాట్ జీపీటీ నేర్పిస్తారా? మా కిడ్స్‌కి పైథానే నేర్పిస్తాను. ఎందుకంటే లాజిక్ నేర్చుకోవాలి. లాజిక్ నేర్చుకుంటే దాని మించి చాట్ జీపీటీ అనేది ఏంటంటే ఎవరికన్నా వాడుకోవచ్చు. 6-60 వరకు అందరూ వాడుకునే టూలే చాట్ జీపీటీ. కాబట్టి పైథానే నేర్పిస్తాను. ఏఐ గురించి మీరు విన్న ఒక మోస్ట్ ఫన్నీ మిత్ ఏంటి? ఫన్నీ ఏముంది మా అంట్లు తోముతుందా? మా బట్టలు ఉతుకుతుందా? లేకపోతే మా పని మనిషి రాకపోతే పని చేస్తుందా? ఇలా అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఐ డోంట్ క్వెషన్ ఇప్పుడు ఓకే. సో, ఏంటంటే దాన్ని ఇది రైటా? రాంగా? తెలీదు. బట్ థాట్స్ హౌ అని అలా మాట్లాడతారు. ఇక దానికి కూడా సరదాగా అనిపిస్తది. రైట్. యాహ్! నెక్స్ట్ ఇద్దరు టెక్ దిగ్గజాల గురించి మాట్లాడదాం. ఎలన్ మస్క్ వర్సెస్ సామ్ ఆల్ట్‌మన్. ఎవరు ఏఐలో ఎక్కువ స్ట్రాంగ్? ఇలాన్ మస్క్ అంటే ఎనీ డే సామ్ ఆల్ట్‌మన్. ఎందుకంటే సామ్ ఆల్ట్‌మన్ చాలా రోజులు బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్‌తోని, బెస్ట్ టాలెంట్‌తోని తీసుకొని, ఆ టాలెంట్‌తోని సీక్రెట్‌గా వర్క్ చేసుకొని, తర్వాత మనకి చాట్ జీపీటీ అనేది లాంచ్ చేసప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ డిసెంబర్‌లో. దాని తర్వాత నుంచి ఏఐ గురించి ప్రపంచం మాట్లాడుతుంది. సో, వి కెన్ ఆల్వేస్ సే థట్ చాట్ జీపీటీని పాపులర్ చేయడంలో ఇలా సామ్ ఆల్ట్‌మన్ ఈస్ వండర్‌ఫుల్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. సామ్ ఆల్ట్‌మన్ ఏం చేశాడు? ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాడు మనకి. ఒక చిన్న బాక్స్‌లోకెళ్ళి ఒక చిన్న మాట, ఒక చిన్న కమాండ్ టైప్ చేస్తే అది మనకి రీమ్స్ అండ్ రీమ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా! సో, థట్ ఈస్ వాట్ ఈస్ ది పవర్ ఆఫ్ యూజర్ ఇంటర్‌ఫేస్. సో, మన ఒక చిన్న బాట్ ఎళ్లి టైప్ చేయగానే ఒక చాట్‌లో అది ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో, ఐ వుడ్ సే సామ్ ఆల్ట్‌మన్ ఫర్ ఏఐ. ఓకే. నా నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఏఐ యూజ్ చేసే మీ ఫేవరెట్ గిల్టీ ప్లెజర్ యాప్ ఏది? ఏఐ యూజ్ చేసే గిల్టీ ప్లెజర్ యాప్ అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రొఫైలింగ్‌కి వాడతాను. చాలా మందికి తెలియదది. బట్ యూ కెన్ యాక్చువల్లీ యూజ్ ఇట్ ఫర్ ప్రొఫైల్స్ లైక్ సపోజ్ రీసెంట్‌గా నేను ఒకసారి వన్ ఆఫ్ ది 'గాడ్ ఫాదర్‌లో' ఐ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మార్లిన్ బ్రాండోది 'ఐ వాంటెడ్ టు సీ ద మూవీస్' ఆయన ఏమేమి యాక్ట్ చేశాడు, ఆయన మూవీస్ కొంచెం హ్మ్. రిపార్టరీ కావాలి అంటే నేను చాట్‌జీపీటీ అడిగితే చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. నేను యాక్చువల్‌గా దాన్ని కలెక్ట్ చేసుకొని మనం చూడాలి అనుకునుంటే ఒక 2, 3 రోజులు పట్టేది. నాకొక 5 నిమిషాల్లో నాకు మంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. పర్సనల్‌గా ఆయన బేసిక్‌గా రెడ్ ఇండియన్ అని, ఆయన పర్సనల్‌గా 2 టైమ్స్ ఆస్కార్ తీసుకోలేదని ఆయనకొచ్చినా కూడా బికాజ్ హి ప్రొటెస్టెడ్ ఆన్ నాట్ ట్రీటింగ్. సో, దట్ ఈస్ వేర్ ఐ వుడ్ సే. మూవీస్ ఈస్ సంథింగ్ విచ్ ఐ గెట్ ఇన్ అండ్ అప్పుడప్పుడు స్పోర్ట్స్‌లో అంటే సపోజ్ అచ్చా! ఫుట్బాలర్స్ ఉన్నారు. నేనెక్కువ ఫుట్బాల్ చూస్తాను గానీ ప్లేయర్స్‌ని ఫాలో అవ్వను. బట్ చాట్ జీపీటీ గివ్స్ మీ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది వాళ్ళ గురించి. నా నుంచి చివరి ప్రశ్న ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో. ఏఐ చాలా మంది చాలా విధాలుగా వాడుతున్నారు. బట్ ఇప్పుడు మనం ఈఐ గురించి మాట్లాడితే అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడితే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క అవసరం పెరుగుతుందా? తగ్గుతుందా? పెరుగుతుందండి. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే మెషిన్ మీద ఆధారపడి జీవిస్తున్నాడో, ఆ టైంలో ఎప్పుడు కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది స్కూల్ నుంచి మనం మొదలుపెడతాము. ఫ్యామిలీ నుంచి కూడా స్టార్ట్ చేయాలి. మనం మాట్లాడే ప్రతి విషయాలు మన పిల్లలతో కానీ, మన తల్లిదండ్రులతో కానీ, మన బంధువులతో కానీ, మన స్నేహితులతో కానీ, మనం మన పిల్లల ముందు మాట్లాడినప్పుడు మనం ఎంత చూపిస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, అది ప్రాముఖ్యత ఉంది. ఏ రోజు కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌కి నేను ఏ రోజు కూడా నంబర్ 1 ఇస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడా నంబర్ 2 లోనే వస్తుంది. వెంకట్ గారు, మిమ్మల్ని ర్యాపిడ్ ఫైర్ అడిగే ముందు నేను పవన్ సంతోష్ గారిని మరొకసారి అంటే కృతజ్ఞతలు చెప్పుకుందాం అనుకుంటున్నా అండి. పవన్ సంతోష్ గారు ఎవరో తెలియని వాళ్ళకి ఆయన తెలుగు కోరలో ఒకప్పుడు కమ్యూనిటీ మేనేజర్. సో కమ్యూనిటీ మేనేజర్స్ ప్రభావంతో ఎలా ఉంటుందంటే వాళ్ళకి కమ్యూనిటీలో ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారో ఐడియా ఉంటుంది. సో లేకపోతే మేము వెంకట్ గారిని చేరుకోలేకపోయాం. సో పవన్ సంతోష్ గారి ఒక చిన్న అక్నాలెడ్జ్మెంట్. సార్ నేను క్వశ్చన్స్ ఇంకొన్ని అడుగుతాను సార్ అంటే ర్యాపిడ్ ఫైర్ లోని. ఒకప్పుడు ఏఐ లేదు కదా! చాలా మందికి ఈ ఏఐ ఒక పెద్ద పెట్లా అనిపించి అసలు ఇవేమీ లేని ఒక ఒక గత కాలంలోకి వెళ్ళిపోదాం అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఏఐ మొత్తం అదే ప్రపంచం రూల్ చేసేస్తుంది అంటే ఏఐ విల్ బి ఎట్ ది డ్రైవర్ సీట్. సో మీరు ఏఐ ఇన్ ది డ్రైవర్ సీట్ లోకి వెళ్దాం అనుకుంటున్నారా? అసలు ఏఐ అన్న భూతం లేని పాస్ లోకి వెళ్దాం అనుకుంటున్నారా? ఓహ్! ఏఐ డ్రైవర్ సీట్ అండి. నాకు చాలా మన పనులు కూడా చాలా మంచిగా చేసి పెడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. వాడుక బట్టి ఉంటుంది. ప్రతి టూలు టెక్నాలజీలో దాంట్లో
కొన్ని ప్లస్‌లుంటాయి. కొన్ని మైనస్‌లుంటాయి. అంటే కొన్ని అడ్వాంటేజెస్ అండ్ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని వచ్చి డిసడ్వాంటేజ్‌కి వాడతామా అంటే అది వాళ్ళ తెలివి వాళ్ళ తెలివి బట్టి ఉంటుంది. బట్ అడ్వాంటేజ్‌కి వాడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఒక చిన్న దాని మీద విశ్లేషణ చేయాలనుకుంటున్నాం. ఆ విశ్లేషణ చేయాలనుకున్నప్పుడు మనం ఇంతకుముందు అంటే న్యూస్ పేపర్స్‌కి వెళ్ళాలి, లైబ్రరీకి వెళ్ళాలి, లేతే ఓయూ లైబ్రరీకి వెళ్ళాలి, లేకపోతే ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీకెళ్ళి కూర్చొని మనం డేటా తీసుకోవాలి. ఇవాళ మనం చాట్ జీపీటీలో కూర్చొని వెళ్ళి సపోజ్ హిస్టరీ గురించి ఒక చిన్న టాపిక్ తీసుకొని కావాలి అంటే అది మనకి చేతిలో తీసుకొస్తుంది. సో, ఇదేంటంటే వాడుక తెలిసుండాలి. ఇప్పుడు మనకి ఎడ్ల బండిలో వెళ్ళాం కదా అని చెప్పి బస్‌లో వెళ్ళడం మానేస్తున్నామా? బస్‌లో వెళ్ళడం మానేస్తున్నామని ఎయిర్ బస్‌లో వెళ్ళడం మానేస్తున్నామా? లేదు కదా! టెక్నాలజీని ఎప్పుడు కూడా మనం వాడుకోవాలి. ఎలా వాడుకోవడం తెలిసుంటేనే టెక్నాలజీ. వాడడం చేత కాకపోతే ఇంకేముంది ఎవరు కూడా అదే స్టేజ్‌లో ఉంటారు కదా! అండ్ మీకు ఏఐ మనము వాడాలా లేదా అనే స్టేజ్ కంటే ఒక మాట ఏంటంటే ఇంపార్టెంట్ చెప్పాల్సింది అందరూ వాడుతున్నారు ఇప్పుడిది. మనము ఒక మా నైబర్‌హుడ్‌లో ఒక 65 ఏళ్ల రిటైర్డ్ ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్ గారున్నారు. వారు భగవద్గీత ట్రాన్స్‌లేషను వాడుకుంటున్నారు. ఆయన టైమ్ పాస్ ఆయన రైటర్ అయిపోయారు సడెన్‌గా. ఆయన బ్లాగ్స్ పబ్లిష్ చేస్తున్నాడు. వీడియో లాగ్స్ పబ్లిష్ చేస్తున్నాడు. దాని కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏఐ నుంచే వస్తుంది కదా! సో, ఏఐ అనేది మనము వాడిన టూల్. ఇది కేవలం ఒక టూల్ మాత్రమే. అది ఇంటెలిజెన్స్ కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, మనకు కావాల్సిన కాగ్నిటివ్స్ మన జ్ఞానానికి అది ఎంతవరకు సహకరిస్తుందనే దాన్ని వాడుకోవాలి. ఇప్పుడు చిన్నప్పుడు మనం గురువుగారి దగ్గరికెళ్ళేవాళ్ళం. గురుగారు ఇవాళ ఎలా ఉంది? మంచి రోజా? లేదా? ఎలా ఉంది గురువుగారు? అని కాళ్ళకి దండం పెట్టి అడిగేవాళ్ళం. ఇవాళ అదే ఇన్ఫర్మేషను అంటే అలాంటిది. అది కాదు. దానికి ఇప్పుడు కూడా గురువుగారి దగ్గరికే ఎళ్ళాలి. బట్ అలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనకిప్పుడు ఈ సిస్టమ్స్‌లో నుంచి వస్తుంది. మీకు ఇంకొక అది ఔట్ ఆఫ్ ది పోస్ట్ ఒకటి చెప్తాను. నేను రీసెంట్‌గా లండన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్వామివారిని అదే మన ఇస్కాన్ వారిని కలిసాను. ఆయన గురువుగారు వారి పేరు నాకు తెలీదు. గుర్తు రావట్లేదు. వారిని కలిసినప్పుడు నేనొక ప్రశ్న అడిగాను. సో, అంటే నేనే చెప్పాననమాట వారికి. సో, ఇది మా ఫ్రెండ్ సర్కిల్‌లో మాట్లాడుతుంటే మనకు వేదాలున్నాయి కదా! ఇది ఎంతవరకు కాంటెక్స్ట్‌లో అవుతుందో నాకు తెలీదు. బట్ మనకు వేదాలన్నీ కూడా ఇట్స్ ఎ సమ్మరైజ్డ్ అసిమిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కదా! అది మనం డిసెమినేట్ చేసుకొని మన గురువులు మనకు నేర్పించేవాళ్ళు. చాట్‌జీపీటీ కూడా అంటే కంపారిజన్ కాదు కానీ అలాంటిదే. సో, దాంట్లో నిక్షిప్తమై ఉంది. ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటో, ఎంత డేటా కావాలి, ఎంత అనేది మనకి నిక్షిప్తమైంది. మనం ఎంత ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలుగుతాం అనేది ఒక ప్రాంప్ట్ రాసి తీసుకోవాలి. అంతేగాని మనము అది ఎవరికి ఎంత అవసరం ఇప్పుడు 6 ఏళ్ల పిల్లాడికి ఎంత అవసరం అవుతుందో, ఒక 70 ఏళ్ల వయసుకి ఉద్యోగం బట్టి, మనం వాడే ప్రొఫెషన్ బట్టి, అన్నిటికి బట్టి మనకి పనికొస్తుంది. సో, ఇది ఆల్‌వేస్ ఇన్ ద డ్రైవర్ సీట్ అండి. చాలా మంచిగా వివరించారండి. ఏఐ మీ పర్సనల్ టాస్క్స్‌లో ఏది ఆటోమేట్ చేయాలని మీరు విష్ చేస్తారు? మీ పర్సనల్ పనుల్లో ఏది ఆటోమేట్ చేస్తే బావుంటుంది? నా స్కెడ్యూలింగ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న కొంత లింక్డ్ఇన్‌లో కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకున్నాను. సో, మామూలుగా ఏంటి నేను ఎవరికైనా అసిస్టెంట్‌కి చెప్పి లింక్డ్ఇన్‌లో బ్రౌజ్ చేయండనో చెప్పాలి. నేనేం చేశానంటే ఒక చిన్న ఏజెంట్ రాసుకున్నాను. చాట్‌జీపీటీలోకి వెళ్ళి చాట్‌జీపీటీ నాకు చిన్న ఏజెంట్ రాయి ఈ పలానా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి లింక్డ్ఇన్ అంటే, ఓకే. ఈ ప్రోగ్రామ్ ఉంది. దీన్ని ఇక్కడ తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి. మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వండి అని ఇచ్చాను. ఆటోమేటిక్‌గా మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే మనకి ఎవరి గురించైనా తెలుసుకోవాలి అనుకుంటే పవన్ సంతోష్ గారు ఉన్నారు. మనకు కనెక్ట్ చేసి. వారి గురించి తెలుసుకోవాలి అంటే, మనం జస్ట్ ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తే అది ఇంటర్నెట్‌లోకి వెళ్లి వారి గురించి అన్ని వివరాలు తీసుకొచ్చి మనకిస్తుంది. సో, ఇట్స్ ఎ మంచి మన అసిస్టెంట్ అండి. ఏఐ అనేది వాడుకుంటే వన్ ఆఫ్ యువర్ బెస్ట్ పర్సనల్ అసిస్టెంట్. నిన్న ఆదిత్య గారితో కూడా నేను అదే మాట్లాడుతుంటే అదే చెప్తున్నా అనమాట. మేమిద్దరం మాట్లాడలో ఏఐ ఎంత చక్కగా పనిచేస్తుంది. మనకి ఎంత బాగా అసిస్టెంట్ లాగా పనిచేస్తుందనేది. చాలా బావుందండి. ఇప్పుడు దీనికి కొంచెము రివర్స్ క్వెషన్ అన్నమాట. మీరు ఎప్పటికీ ఏఐకి ఎప్పటికీ ఔట్‌సోర్స్ చేయని టాస్క్స్ ఏమైనా ఉంటాయి. అవి ఏవి? అంటే బేసిక్‌గా ఏ స్కిల్‌ని టాస్క్ అని కాదు. ఏ స్కిల్‌ని మీరు ఏఐ చేత ఔట్‌సోర్స్ చేయనివ్వరు? ఒక మనిషికి ఉండే బంధం ఎంపతి. దానికి మాత్రం ఎప్పుడు ఏఐకి చెప్పను. మన రియాక్షన్ ఎప్పుడు గూడా ఎప్పుడు హ్యూమన్ రియాక్షనే. మన ప్రేమలు మన కళ్ళలో, మన భావంలో ఇప్పుడు ఒక మాట వ్యక్తించేటప్పుడు మనం మీరు బాగున్నారా? ఎలా ఉన్నారు? అనే దానికి చాట్‌లో హౌ ఆర్ యూ? అని రాయడానికి, మనం కళ్ళతోని ఎలా ఉన్నారండి? బాగున్నారా? అని చెప్పడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో, ఈ హ్యూమన్ రిలేషన్స్, హ్యూమన్ బాండింగ్ అండ్ ఎంపథీస్‌కి మాత్రం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏఐ పనికిరాదు. యూ హావ్ టు హావ్ యువర్ హ్యూమన్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. మన భాష, మనము మాట్లాడే విధానం ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనం ఎవరినో పెద్దవారిని పలకరించడానికి వెళ్ళాం. వాళ్ళకి ఆరోగ్యం బాలేకపోతే. వాళ్ళని ఏఐలో చాట్ జీపీటీలో వాట్సాప్‌లో పెట్టి ఎలా ఉన్నారు అంటే బానే ఉన్నామని చెప్తారు. ఒక నార్మల్ పర్సన్ చెప్పిన ఆన్సరే ఉంటుంది. కానీ మనం అక్కడికెళ్ళి మన కళ్ళతో
ఆతృత అది చూపించి మాట్లాడినప్పుడు ఇలాంటివి మనం ఏఐకి అప్పుడు అవుట్‌సోర్స్ చేయలేం. మనం మనుషులం కదా! సో, మనుషులకి ఎప్పుడు గూడా ఆ లిమిటేషన్ ఉంటుంది. బావుందండి. ఆన్సర్ చాలా బావుంది. చెప్పారు. మీ నెక్స్ట్ హాలిడే డెస్టినేషన్‌ని సెలెక్ట్ చేయడానికి ఏఐని ట్రస్ట్ చేస్తారా? 100% ట్రస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఏఐలో మీకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ట్రస్ట్ చేయడం చాలా టూల్స్ గూడా బిల్డ్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, లోకల్‌గా మనకు సపోజ్ మనకు తెలిసిన ప్రదేశాలేంటి లండన్, అమెరికా, దుబాయ్ వీటిలో మన తెలుగు వాళ్ళు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన క్లాస్‌మేట్ సర్కిల్ ఉంటుంది. మనకు తెలుస్తుంది. బట్ సపోజ్ తెలియని ప్లేసెస్ ఉన్నాయి. వియత్నాం లాంటిదో, లేకపోతే ఎక్కడైతే కొంతమంది టూరిస్ట్ కజాకిస్తాన్ ఉంది. ఫార్ ఈస్ట్ ఏషియాలో అక్కడ కరెన్సీ ఎలా ఉంటుంది? ఏ టైమ్‌లో విజిట్ చేయాలి? ఏ ఫ్లైట్స్ ఎక్కాలి? ఫ్లైట్స్‌కైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ అక్కడ లోకల్ కల్చర్ ఏంటి? లోకల్‌కి ఏమన్నా తీసుకెళ్ళొచ్చా? ఏమన్నా తీసుకెళ్ళకూడదా? ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఒకతను ఒక కంట్రీకెళ్ళాడు. నేను పేరు చెప్పను. బట్ అతను ఫ్లైట్‌లో రిటర్న్ వచ్చేటప్పుడు అతను ఒక వస్తువు తీసుకొస్తుంటే అది ఆపేశారు. అయితే అతనికి కల్చరల్‌గా తెలీదనమాట అది తీసుకురాకూడదని. నేను అడినాను చాట్‌జీపీటీ వాడితే చెప్పేది కదా! అంటే నేను మిస్టేక్ చేశాను అన్నారు. సో, ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. సో, మనకి చిన్న హ్యాండీగా ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో, ఇట్ ఈస్ ది ఇట్ ఈస్ ది అసిస్టెంట్ ఆర్ ఇట్ ఈస్ ద హెల్పర్ విచ్ గెట్స్ యూ బెటర్ ఇన్ఫర్మేషన్. ఇక ఆఖరి ర్యాపిడ్ ఫైర్ క్వెషన్ అండి. యాక్చువల్లీ వెంకట్ గారు ర్యాపిడ్ ఫైర్‌తోనే ఇది ఒక అరగంట చేసినా ఆహ్, మీరు మీ దగ్గర ఒక సముద్రంలాగా మేము అడుగుతూనే ఉండొచ్చు. లాస్ట్ క్వెషన్ అండి ప్రస్తుతానికి. తర్వాత మనం కొంచెం లాంగ్ లాంగ్ ఫార్మాట్‌కెళ్తాము. ఇది ఒక ఫిల్ ఇన్ ది బ్లాంక్ క్వెషన్. 2030 సంవత్సరంలో మీకు డాష్ రాకపోతే మీరు ఔట్‌డేట్ అయిపోతారు. ఆ డాష్‌ని మీరు ఫిల్ చేసి చెప్పాలి. అంటే మన మన శ్రోతలు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అండి. మీరు కామర్స్ చేసినా గూడా 10థ్ క్లాస్ వరకు మీరు చదువుకున్న మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మాత్రం ఏ రోజు మిస్ అవ్వద్దు. చక్కగా ప్రాక్టీస్ చేయండి. మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ప్రపంచం కూడా మొత్తం మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ మీద వెళ్తుందండి. ఆ నాలెడ్జ్ బేస్ మీరు కామర్స్‌కి వెళ్తాను, నేను ఆర్ట్స్‌కి వెళ్తాను వెళ్ళండి. కానీ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఎప్పుడు మర్చిపోద్దండి. దట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ లైఫ్ అండి. ఎక్సలెంట్ అండి. చాలా బాగుంది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. అండ్ ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో పాల్గొన్నందుకు చాలా చాలా థాంక్స్. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగానే మనము పొడుపు కథ చెప్పుకుందాం. అండ్ మీరు ఈ ఎపిసోడ్‌ని యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే ఎపిసోడ్ అయ్యే లోపు మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. లేదు అంటే మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి. అండ్ ఇవాళటి పొడుపు కథ తల నుండి పొగ చిమ్ముతుండు భూతం కాదు. కన్నులు ఎర్రగా ఉండు రాకాసి కాదు. పాకిపోవుచుండు కానీ పాము కాదు. నేను ఎవరిని? నేను క్వెషన్ రిపీట్ చేస్తున్నాను. తల నుండి పొంగ్ తల నుండి పొగ చిమ్ముతుండు భూతం కాదు. కన్నులు ఎర్రగా ఉండు రాకాసి కాదు. పాకిపోవుచుండు కానీ పాము కాదు. నేను ఎవరిని? సో వెంకట్ గారు మీకు ఒకవేళ ఆన్సర్ తెలిసినా కూడా చివరిలో చెప్పొచ్చు. ఓకే ఆప్షన్ ఉంది. అండ్ సో చూద్దాం ఇంకా ఎవరైతే ఈ రిడిల్‌ని క్రాక్ చేస్తారో. ఆల్రైట్. వెంకట్ గారు ఇది మొదటి ప్రశ్న అండి. అంటే కొంచెం లాంగ్ ఫార్మాట్ క్వెషన్స్ ఇది. మేము గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫార్మ్ లాగా ఒక హార్ట్ బీట్ క్వెషన్ అడుగుతామండి. ఆహ్, మీ గైడింగ్ వాయిస్ ఎవరు అని మా గెస్ట్‌లని అడుగుతాము. అది ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఒక స్ఫూర్తి కావచ్చు. మీరేం చెప్తారు? గైడింగ్ వాయిస్ భగవద్గీత అండి. అయితే భగవద్గీత ఎందుకు అంటానంటే నేను చిన్నప్పుడు మా నెయిబర్ ఒక పెద్దావిడ ఉండేది. నేను మేబీ స్కూల్ 6థ్, 7థ్‌లో ఉన్నాను. ఆ టైంలో ఆవిడ పప్పులు, ఉప్పులిచ్చి నా చేత భజగోవిందం అయి పాడించేసి, ఆ పుస్తకం చదివితే నాకు అర్థమయ్యేది కాదు. బట్ ఆవిడకి అర్థమయ్యేటట్టు చెప్పేవాడిని. సో, తర్వాత రాను రాను అది నేనెప్పుడు బయటగా చెప్పను. అంతర్లీనంగా ఎప్పుడు నా లోపల ఉంటుందది. నేను విన్నప్పుడు కూడా నాకు ప్రతి సంవత్సరం, ప్రతిసారి విన్న ప్రతిసారి నాకు అది ఒక గైడింగ్ ప్రిన్సిపల్ లాగా అనిపిస్తుంది. అంటే భగవానుడు చెప్పింది విషయము మనకి ఒక్కొక్క వయసులో ఒకలాగా అర్థమవుతుందనిపిస్తుంది. ఒక 10 అర్థమయ్యే మొదలప్పుడు మేబీ టీనేజ్‌లో ఒకలాగా అర్థమవుతుంది. కానీ ఈ రోజున నాకు నేనున్న వయసులో ఒకసారి చదివినప్పుడు ఇంకొకలాగా అర్థమవుతుంది. ప్రపంచం మీరు చదివితే ఎక్కడైనా గూడా అంటే ఎవరైనా గూడా చదివినా గూడా భగవద్గీతను మ్యాపింగ్ చేసే ఏ పుస్తకం కూడా మీరు ఉండదు. ఎందుకంటే భగవాన్ చెప్పింది అక్కడ యాక్చువల్‌గా ధర్మం జెప్పాడు అంతే గదా! ధర్మము, రాజ్యాధికారం చెప్పాడు, లీడర్‌షిప్ చెప్పాడు, ఎంపథీ చెప్పాడు, మనుషుల్ని ఎలా చూసుకోవాలో చెప్పాడు. అన్నీ చెప్పాడు కాబట్టి అది ఇట్స్ అన్ ఎంటైర్ ఎన్‌సైక్లోపీడియా అండి. 360 డిగ్రీస్ వ్యూ. ప్రతి శ్లోకంలోనూ 100 అర్థాలుంటాయి. నేను నాకు తెలుగు నేను లేట్‌లో నేర్చుకున్నాను యాక్చువల్‌గా. బట్ నేర్చుకున్నాక మళ్ళీ కానీ ఇంగ్లీష్‌లో చదివినా, తెలుగులో చదివినా, విన్నా ప్రతిసారి ఒక కొత్త అర్థమవుతుంది. నేను యాక్చువల్‌గా దాని రిఫరెన్స్‌లు కూడా చాలా సార్లు ఇస్తాను. తర్వాత చాగంటి వారు కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఆయన ఇంటర్‌ప్రిటేషన్స్ కానీ, ఆయన చెప్పే విధానం కొన్నిట్లో ఇప్పుడు మహాభారత యుద్ధం గురించి కానీ, లేకపోతే మన లక్ష్మణుడిది, శ్రీరామచంద్రమూర్తిది ఆయన చెప్పినప్పుడు ఆయన వాడే పదాలు కూడా శ్రీరామచంద్రమూర్తి అని ఆయన ఎంత చక్కగా వాడతారు.
అనేది నాకు నచ్చింది. ఎంతమంది అందరం మనం రామచంద్రుడు అంటాం గానీ, శ్రీరామచంద్రమూర్తి అని ఆయన పలికినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. సో, వీళ్ళంతా ఏంటంటే అజ్ఞాతంలో ఉన్న మన గురువులనమాట. అండ్ మా స్కూల్‌లో టీచర్సు. వాళ్ళని ఏ రోజు గూడా మర్చిపోను. ఎందుకంటే మేము ఒక చిన్న ఎంప్లాయీ కిడ్స్ నుంచి మేము స్కూల్ నుంచి ఎల్‌కేజీ నుంచి కూడా మేము సెంటర్ స్కూల్‌లోనే చదువుకున్నాం. సో, మా టీచర్లు, మా ప్రిన్సిపల్ మాకందరికి కూడా ఏ రోజు గూడా చక్కగా నేర్పించారు 12థ్ క్లాస్ వరకు. వాళ్ళు చెప్పిన చదువులు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. సో, వీళ్ళందరూ గూడా గైడెన్స్. ఇంకోటేంటంటే గైడింగ్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి గైడెన్స్‌లో నా థియరీ ఏంటంటే, మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే చిన్నవాళ్ళు అని ఉండదు. వయసుతో ఉండదు గైడింగ్ ప్రిన్సిపల్‌కి. మనకంటే చిన్నవాళ్ళు చాలా మంది నేర్పిస్తారు. ఇప్పుడు మా మా బాస్ ఒకతని దగ్గర నేను డిసిప్లిన్ నేర్చుకున్నాను. అంటే మన టాస్క్‌లు ఎలా డెలివరీ చేయాలనేసి. మా ఫ్రెండ్ ఒకడి దగ్గర ఎలా మాట్లాడాలి అందరితోని. వాడు చాలా చక్కగా అందరితోని ఇప్పుడు నార్త్ ఇండియన్స్ కానీ, సౌత్ ఇండియన్ ఏ ప్రపంచం వాడిని ఎక్కడ వదిలేసినా బ్రతికేస్తాడనమాట. సో, అది నేర్చుకున్నాను. సో, నా మన ట్విట్టర్ ఫ్యామిలీలో గూడా నేను ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటాను యాక్చువల్‌గా. అప్పుడప్పుడు కలిసినప్పుడు ద వే దే టాక్ అండ్ ద వే దే ప్రెజెంట్ మంచిదనిపిస్తుంది. సో, మల్టిపుల్ ఉంటాయి. బట్ వన్ థింగ్ ఏంటంటే నిరంతరం నేర్చుకుంటాను. ఐ విల్ సే దిస్ వే. గైడింగ్ ప్రిన్సిపల్ ఒక్కటేనండి ఎంపథీ అండ్ బీ ఎ గుడ్ హ్యూమన్. మంచి మనిషి అవ్వండి. దానికి చాలా డిమాండ్ ఉంది. మిగిలినవన్నీ వెనకొస్తాయి. సో, వెంకట్ గారు ఇప్పుడు మీ సక్సెస్ మంత్ర గురించి మాట్లాడండి. అంటే ఇప్పటివరకు మీ విజయానికి దోహదపడిన 3 ముఖ్యమైన విషయాలేంటి? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అండి. సో, మా ఫ్యామిలీ మనం ఏం చేసినా కూడా జాబ్ చేస్తున్నా గూడా ఓకే అన్నారు. మానేస్తాను. ఒక స్టార్టప్ పెట్టుకుంటానన్నా ఓకే అన్నారు. నాకొక తమ్ముడున్నాడు లండన్‌లో. తర్వాత ఇంకొకడు ప్రస్తుతం లేడులెండి. దేవుడి దగ్గరున్నాడు. సో, నా ఫ్యామిలీ మా మదర్ కానీ, మా ఫాదర్ ఎంత హార్డ్ వర్క్ చేసి వచ్చారు. ఇప్పుడు మా ఎందుకు చెప్తాను అంటే, ఇప్పుడు వీళ్ళెక్కడో కుగ్రామంలో ఎక్కడో పుట్టి ఆ ప్లేస్ నుంచి బాంబే దాకా వెళ్ళి అక్కడ కష్టపడి ఆహ్, చ ఉద్యోగం చేసుకుంటూ తెల్లారి లేచి నుంచి మళ్ళీ ఈ పిల్లలు చదువుకోవాలని చెప్పి బాంబే నుంచి హైదరాబాద్‌కొచ్చి, హైదరాబాద్‌లో ఒక సొంత ఇల్లు కట్టుకొని అక్కడ పిల్లల్ని చదివించుకోవడం. సో, వీళ్ళందరూ కూడా ఈ సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుందండి. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఒక అడుగు కూడా ముందుకేయలేము. తర్వాత నేను 98లో నాకు మ్యారేజ్ అయింది. దెన్ మై వైఫ్ అండ్ మై బ్రదర్ అండ్ మై ఫ్యామిలీ ఎవ్రీవన్ మనం చేసే ప్రతి పనికి వాళ్ళు ఫస్ట్ సపోర్ట్ అన్నమాట. దెన్ మై కిడ్స్. ఐ హావ్ 2 కిడ్స్. అండ్ దే ఆర్ ఆల్సో వెరీ సపోర్టివ్ అండ్ నేనేం చేసినా కూడా బ్రహ్మాండంగా చెప్తారు. దే క్రిటిసైజ్ బట్ దే ఆల్వేస్ ఆర్ సపోర్టివ్ అండి. సో, ఫ్యామిలీ ఈస్ ది థింగ్ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో. లెట్ మీ సే దిస్ ఫ్రెండ్స్ కూడా అద్భుతంగా సపోర్ట్ చేస్తారు. అండ్ మనం చెప్పిన కొంతమందుంటారు. బట్ దే టెల్ యూ అరేయ్! ఇది కరెక్ట్ కాదురా అని చెప్పినా కూడా మనం వింటాం. సో, విని తీసుకెళ్తాం. సో, దిస్ ఈస్ ఇది ఎంటైర్ ఇకోసిస్టమ్ అండి. ఎంటైర్ ఇకోసిస్టమ్ మనకు సపోర్ట్ చేస్తుంది. వినడం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా ప్రతిసారి చెవులు కళ్ళు 2 మనము తెరిచి ఉంచుకుంటే మనకన్నీ వినపడతాయి, అన్నీ కనబడతాయి. అయి 2 బట్టి వెళ్తూనే ఉండాలి ముందుకంతే. సో, దీనికి నేను ఒక టెడ్ లాసోది ఒకటి చెప్తానండి. నేను నేర్చుకున్నది. టెడ్ లాసో అని ఒక సీరీస్‌లో ఆయన చెప్తాడు. క్యూరియస్ నాట్ జడ్జ్‌మెంటల్ అని చెప్తాడు. అది చాలా నచ్చుతుంది. సో, యూ షుడ్ బి క్యూరియస్ ఆన్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు డు నెక్స్ట్ రాదర్ దాన్ బి జడ్జింగ్ ఎవ్రీథింగ్ వాట్ యూ డు. చాలా బాగా చెప్పారండి. యాక్చువల్లీ 3 థింగ్స్ ఆర్ ది రైట్ అమౌంట్ ఆఫ్ ఫిలాసఫీ. ఇఫ్ యూ హావ్ స్పెంట్ సమ్ 3 డెకేడ్స్ ఆఫ్ లైఫ్, అట్‌లీస్ట్ యూ కెన్ 3 డెకేడ్స్ ఆఫ్ వాటెవర్ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్, నియర్లీ 3 డెకేడ్స్. యూ ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ 3 అనే ఉద్దేశం మాది. 3 విషయాలు చెప్పిస్తాము. చాలా మంది ఏఐ వలన ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారండి. కానీ మీరిప్పుడు ఏఐ మనని ఇంకా అంటే ఇంకా పవర్‌ఫుల్ చేస్తుందని మీరు చెప్తున్నారు. అంటే దాన్ని సరిగ్గా వాడుకోవాలని చెప్పి. సో, మీరు ఒక ఏఐ లైఫ్ వలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద బెనిఫిట్ గురించి ఏదో అంటే ఉదాహరణ ఇవ్వగలరా? అంటే ఫర్ సంబడీ టు సే దట్ ఓకే, ఏఐ అన్నది మిమ్మల్ని రిప్లేస్ చేయదు, కానీ మిమ్మల్ని ఇంకా ఎనేబుల్ చేస్తుందని చెప్పడానికి ఏదైనా ఉదాహరణ? ఎగ్జాంపుల్ ఒకటేనండి. జాబ్స్ ఏఐ అనేది రీప్లేస్ చేస్తుంది అనే దానికంటే ఇప్పుడు మనం కొంచెం ముందు వెనక్కి వెళ్ళాలి. మేము కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మెయిన్ ఫ్రేమ్స్ ఉండేవి. మెయిన్ ఫ్రేమ్స్ నుంచి ఓపెన్ సిస్టమ్స్‌కొచ్చాము. ఓపెన్ సిస్టమ్స్‌కొచ్చినప్పుడు తర్వాత స్లోగా క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్స్ వచ్చాయి. వెబ్ అప్లికేషన్స్ వచ్చాయి. దాని తర్వాత క్లౌడ్ వచ్చింది. సో, అంటే ఐటీ ప్రపంచంలో ప్రతీదీ గూడా కస్టమర్ ఈస్ కింగ్ అండి. మనం ఎప్పుడు మర్చిపోవద్దు. నేనెందుకు చెప్తున్నానంటే, కస్టమర్ ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాడు కదా! వాల్‌మార్ట్ వాడు డబ్బులిచ్చాడు, కాస్ట్‌కో వాడు డబ్బులిచ్చాడు, హెచ్ఎస్‌బీసీ వాడు డబ్బులిచ్చాడు కాబట్టే ఒక కంపెనీ వాళ్ళు ప్రొడక్ట్ బిల్డ్ చేశారు. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రొడక్ట్ బిల్డ్ చేసినంత మాత్రాన ఎవరు కొనలేదు. కంపెనీకి అవసరం పడింది. సో,
దీనికి ఎప్పుడు కూడా చెప్తాను. బిజినెస్ ఎప్పుడు కూడా డ్రైవ్స్ టెక్నాలజీ అండి. టెక్నాలజీ అనేది ఓన్లీ ఇంపరేటివ్ టు బిజినెస్. అది వీల్స్ లాంటిదంటే. ఇప్పుడు మనం చక్రాలు తయారు చేసాము. దాన్ని నువ్వు ఏరోప్లేన్‌కి వాడుతున్నావా? లేకపోతే బండికి వాడుతున్నావా? తోపుడు బండికి వాడుతున్నావా? లేకపోతే చిన్న పిల్లలు ఆడుకునే దానికి వాడుతున్నావా? అనేది మన సౌకర్యం బట్టి వాడతాం. సో, అప్‌గ్రేడేషన్ ఎప్పుడు ఉండాలండి. సో, ఏఐ రీప్లేస్ చేస్తుందా అంటే ఏఐ ఎక్కడెక్కడ రీప్లేస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 2 డేస్ నుంచి మీరు చూస్తే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇద్దరు కూడా మెడికల్ ఫీల్డ్‌లో డయాగ్నోసిస్‌కి బ్రహ్మాండమైన పేపర్స్ పబ్లిష్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అప్‌డేట్ అయ్యుంటే చాలా మంచి టూల్స్ వస్తున్నాయి. మీరు ఒక హ్యాండ్ పిక్చర్ పెట్టగానే అది అనాలిసిస్ చేసి కరెక్ట్‌గా చెప్తుంది. మీకు హెల్త్ ఎలా ఉంటుంది? లేకపోతే మీ హెల్త్‌కి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటుందా అనేది. సో, ఇట్స్ ఎ టూల్ అండి. రీప్లేస్ చేస్తుందా అంటే టా ఇప్పుడు మీరు అప్‌గ్రేడ్ అవ్వకపోతే మన ఇంట్లో ఒక వస్తువు ఉందండి. అమ్మమ్మల కాలం ఉండే మన రోకాళ్ళు, మన పచ్చడితో అది వదిలేస్తే మిగిలిన ఏ వస్తువు ఇప్పుడు మన మిక్సీ ఉంది. కొన్నాళ్ళు వాడతాం, రీప్లేస్ చేస్తాం. వాషింగ్ మెషిన్ వాడుతున్నాం, రీప్లేస్ చేస్తున్నాం. మనం వాడే ప్రతి వస్తువుని రీప్లేస్ చేస్తున్నాం కదా! ఏఐ వచ్చి ఏఐని మనము టెక్నాలజీ వైస్ అప్‌డేట్ చేసుకోవాలి, అప్‌గ్రేడ్ అవ్వాలి. దాన్ని ఎలా వాడుకోవాలనే చూడాలి. ఇంకోటేంటంటే అది ఇంకా ఈ ప్రయాణం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే వి ఆర్ ఆల్రెడీ ఇన్ దట్ జర్నీ. ఇట్ ఈస్ నాట్ పాస్ట్. ఇట్ ఈస్ ది ప్రెజెంట్ అండ్ ది ఫ్యూచర్. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఏఐ నేర్చుకోవడానికి ఇప్పుడు ఆన్‌లైన్‌లో చాలా కోర్సెస్ ఉన్నాయి. సర్టిఫికేషన్స్ అవి అన్నీ ఉన్నాయి గదా! సో, వాటిలల్లో యూజ్‌ఫుల్ కోర్సెస్ ఏంటి? అండ్ మిగతాయి టైమ్ వేస్టర్స్ ఏంటి? ఎక్సలెంట్ క్వెషన్ నవీన్ గారు. సో, నేను చక్కగా ఆన్సర్ చెప్తాను దీనికి. నిన్ననే ఒకళ్ళకి చేశాను. సో, ఏఐ నేర్చుకోవడం ఏంటి అంటే ఏఐని అడగొచ్చు. సో, మీరు ఒక చాట్‌జీపీటీ గాని, గూగుల్‌ని కానీ, జెమినీ ఇన్‌స్టాల్ చేసుకుంటే మీ ఫోన్‌లో కానీ, మీ వాట్సాప్‌లో కానీ, ల్యాప్‌టాప్‌లో కానీ, మీ ఎక్స్‌లో కానీ, మీ వాట్సాప్‌లో కూడా మీకు ఏఐ ఉంది. ఎళ్లి యూ కెన్ టైప్ ఇన్ యువర్ లోకల్ లాంగ్వేజ్. తెలుగు సపోర్ట్ చేస్తుందది. తెలుగులో వెళ్లి నేను ఏఐ నేర్చుకుందాం అనుకుంటున్నాను. నా ప్రొఫెషన్ ఇది. నా కెరియర్ ఇది. ఏ టాపిక్‌లు నేర్చుకోవాలి నాకు తెలుగులో ఇవ్వండి అని చెప్తే చక్కగా మీకు సిలబస్‌తో సహా, వీడియోలతో సహా అది రికమెండ్ చేస్తుంది. యూ డోంట్ నీడ్ టు టైప్ అంటే ఇంగ్లీష్‌లో టైప్ చేయాల్సిన అవసరమే లేదు. సో, ఏఐని అడిగి ఏఐ నేర్చుకోవచ్చు మనం. థట్ ఈస్ ది గ్రేటెస్ట్ పవర్. అంటే ఏఐకున్న గ్రేటెస్ట్ పవర్ అదే. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మా ఫ్రెండ్ ఒకతనున్నారు. ప్రొఫెసర్ అన్నమాట. బిట్స్ పిలానీలో. తను అడిగాడు నేను ఐయామ్ నాట్ ఏబుల్ టు గెట్ దిస్ ఇన్ఫర్మేషన్. వై ఆర్ యూ నాట్ యూజింగ్? సో, ఒడియాది ఏదో లిటరేచర్ అడిగాడు. ఒడియా లిటరేచర్ ఎలా ఉంటుంది వెంకట్? నాకు తెలియట్లేదు అంటే, టైప్ చేసి ట్రై చేయన్నా. 5 మినిట్స్‌లో చేసి చెప్పాడు నాకు. ఐ థింక్ ఐ గాట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ నీడెడ్ అంటున్నాడు. సో, మనం తెలుసుకోవట్లేదు అంతే. అది బావిలో నీళ్లు లాంటివి మనం ఎంత తీసుకుంటే కరెక్ట్‌గా తీసుకోవడం తెలియాలి. అంటే ప్రాంప్ట్ రైట్‌గా రాయాలి. ఇప్పుడు దానికి కూడా ట్రాన్స్‌లేషన్ వచ్చింది. ఇంకోటి వాయిస్ వాడొచ్చు మీరు. అంటే యూ కెన్ యాక్చువల్లీ యూజ్ యువర్ వాయిస్ అంటే చాట్‌జీపీటీ నాకు ఇది కావాలి అంటే అది ట్రాన్స్‌లేట్ చేసి మీకు చక్కగా ఇస్తుంది. అండ్ ఇండియన్ లాంగ్వేజెస్ సపోర్ట్ ఇస్తుంది. తెలుగుకైతే అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. అద్భుతంగా చెప్పారండి. ఇంకో క్వెషన్ దీనికి కొంచెం రిలేటెడ్ క్వెషన్. చాలా మంది జనరేటివ్ ఏఐ అని చెప్పి బ్లైండ్‌గా నేర్చేసుకుంటున్నారు. అంటే కొంతమంది ఏంటంటే జనరేటివ్ ఏఐ నేర్చేసుకోవాలి అని నేర్చేసుకుంటున్నారు. కానీ మీకు ప్రశ్న ఏంటంటే అండర్ రేటెడ్ ఏఐ స్కిల్స్ ఏంటి? అంటే ఇప్పుడు మనకున్న ఒక ప్రాబ్లమ్ ఏంటంటే ఒకళ్ళు ఏదైనా చేసుకుంటే అందరూ అదే చేస్తారు. మూస. మూస కాకుండా మనము అంటే మీరు ఈ విషయంలో ఇంత అవగాహన కలిగి ఉంది కాబట్టి మనం ఫోకస్ చేయాల్సిన అండర్ రేటెడ్ స్కిల్స్ ఏమిటి? జనరేటివ్ ఏఐ ఎలా అంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా హ్యూజ్ సబ్జెక్ట్ అండి. దాంట్లో ఫస్ట్ లేయర్ వచ్చి జనరేటివ్ ఏఐ. సో, జనరేటివ్ ఏఐ అంటే మీరు జస్ట్ ప్రాంప్ట్ టైప్ చేసుకొని మీ డేటాను తెచ్చుకోవాలి. ఇది మోస్ట్ ఆఫ్ దెమ్ వాడబోయేది ఇదే. జనరేటివ్ ఏఐనే వాడతారు. ఓకే. సెకండ్ వచ్చేసి మీకు మెషిన్ లెర్నింగ్ వస్తుంది. ఓకే. మెషిన్ లెర్నింగ్ వస్తుంది. తర్వాత న్యూరల్ నెట్వర్క్స్ వస్తుంది. డీప్ లెర్నింగ్ వస్తుంది. సో, ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ టైప్ వెళ్తున్నాయి. సో, మనకేంటంటే మనం ఎలా ఇప్పుడు నువ్వు మీ కెరియర్ బట్టి సపోజ్ నేను బీకామ్ చేశాను. నేను ఏఐ నేర్చుకోవాలంటే ఎలా? అన్నప్పుడు బీకామ్‌లో మీరేం చేస్తారు? అకౌంటింగ్ సిస్టమ్సు, ప్రాఫిట్ అండ్ లాస్, లెడ్జర్ బ్యాలెన్సెస్ ఇవన్నీ చెక్ చేయడానికి ఇది ఈజీగా ఎలా చేయొచ్చు అనే దానికి ఒక ఎక్సెల్ ఉందనుకోండి. క్విక్ అనాలిసిస్ కోసం ఆ ఎక్సెల్‌ని గాని మనం జనరేటివ్ ఏఐలో ఫీడ్ చేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా! సపోజ్ ఒక డేటా సైంటిస్ట్ ఉన్నాడు. అప్పుడు డేటా వెళ్ళిపోతుంది. సో, నాన్ టెక్ అనేది వాళ్ళు జనరేటివ్ ఏఐ వాడమని చెప్తాను. టెక్ వాళ్ళు వీళ్ళకి ఏం కావాలో తయారు చేసి వీళ్ళకి నాన్ టెక్ వాళ్ళకిస్తారు. సో, టెక్కీస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ ఎవరి కోసము? ఎండ్ యూజర్ మళ్ళీ కన్స్యూమర్ మళ్ళీ నాన్ టెక్ యూజరే కదా! టెక్ యూజర్ ఈస్ ఎ గై హూస్ గోయింగ్ టు క్రియేట్ ప్రొడక్ట్. సో, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్
నిన్న ఒకతను ఐమొబైల్ క్రియేట్ చేయాలి వెంకట్ గారు నాకు. నేను ఆస్ట్రాలజీ చెప్తారు ఆయన. ఆ ఐఫోన్‌ది అప్లికేషన్ క్రియేట్ చేయాలి వెంకట్ గారు. నాకు తెలియట్లేదు. నేను అంటే వెల్ ఎడ్యుకేటెడ్ బట్ నాకు తెలియట్లేదు అంటే ఎవరైనా ఇప్పుడు వెండర్ దగ్గరికెళ్ళాడు. 100 ప్రశ్నలు అడుగుతాడు. 100 జవాబులు ఇవ్వాలి. ఒక ఈమెయిల్ కమ్యూనికేషన్, ఒక ఫోను, వాట్సాప్, మళ్ళీ ఒక కాఫీ మీటింగ్ ఇన్ని కంటే నేను ఒక యాప్ ఇచ్చాను. ఈ యాప్‌కి వెళ్లి కొంచెం ఒక కొంత అమౌంట్ కట్టండి. మీకు అది క్రియేట్ చేసిస్తుంది. వాడు వీడియోస్ చూడండి నచ్చితే తీసుకోండి అన్నాడు. తెల్లారికల్లా మెసేజ్ పెట్టాడు. బ్రహ్మాండంగా అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది ఐఫోన్‌కే అని చెప్పేసి. సరిపోతుంది కదా! సో, ఆయన ఆస్ట్రాలజర్ ఆయన, ఆయన ప్రొఫెషన్‌కి అనుగుణంగా ఒక యాప్ క్రియేట్ చేసుకోగలిగాడు కదా! దట్ ఈస్ వేర్ ఏఐ కమ్స్ ఇన్. నెక్స్ట్ ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ అనేది కొంచెం పాపులర్ అవుతుంది కదా! అండ్ మీకు దాంట్లో చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఏజెంటిక్ ఏఐ అనే విషయం తెలియని వాళ్ళకి మీరు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? ఏజెంటిక్ ఏఐ అనేది కొంచెం నాన్ టెక్నికల్‌లో చెప్పాలి అంటే ఒక పర్పస్ కోసం క్రియేట్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇవాళ మనము వెదర్ కావాలి. వెదర్ రిపోర్ట్ జనరేట్ చేయాలి. సో, వెదర్ రిపోర్ట్ జనరేట్ చేయాలంటే మనకి 7 కంట్రీస్‌లో మన ఆఫీస్‌లు ఉన్నాయనుకుందాం. 7 కంట్రీస్. సో, నేను ఒక చిన్న ఏజెంట్ క్రియేట్ చేసి, ఆ ఏజెంట్‌లో ఆ 7 కంట్రీస్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తే, ఆ ఏజెంట్ ఏం చేస్తుంది నాకు మార్నింగే వెళ్ళి నేనిచ్చిన టైమ్ షెడ్యూల్‌లో మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, ఆ ఏరియాస్‌లో ఆ టైమ్ జోన్స్‌లో వెదర్ ఎలా ఉందనేది మనకు చెప్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ నాకెందుకు హెల్ప్ అవుతుందంటే, సపోజ్ సంబడి మీటింగ్‌కి లేట్‌గా వచ్చినా, నేను మీటింగ్ షెడ్యూల్ చేయాలన్నా, సపోజ్ రేపు నేను లండన్ దగ్గర ఎడిన్‌బరాలో ఆహ్, ఆహ్, నేనొక యూకే లండన్‌లో ఒక ప్లాన్ చేయాలి మీటింగ్. బట్ అక్కడ ఆ రోజు వర్షం పడుతుంది. వర్షం పడుతున్నప్పుడు మీరు ఆఫీస్‌కొచ్చేసి ఇలా చేయండి అంటే కుదరదు కదా! సో, ఐ కెన్ యాక్చువల్లీ ప్లాన్ అండ్ ఆర్గనైజ్ వెల్ అన్నమాట. సో, స్నో ఉంది. ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో, అట్లా ఎవ్రీథింగ్ విల్ హెల్ప్ అస్ టు ప్లాన్ ఇట్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టూర్ ప్లాన్ చేసేటప్పుడు. టూర్స్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి మన ఊర్లో ఏమేం కల్చరల్ ఫెస్టివల్స్ ఉన్నాయి. మనకిప్పుడు తెలంగాణలో బోనాల ఫెస్టివల్ ఉంది. మనకి ఆషాఢ మాసం అంతా బోనాలవుతుంది మనకి. బోనాలవుతున్నాయంటే ఏంటి? కొన్ని జోన్స్ బోనాలెప్పుడవుతాయి? ఎవ్రీ సండే అవుతాయి. అండ్ జూన్ ఎండ్‌లో స్టార్ట్ అయ్యాయి. మనకు ఆగస్ట్ వరకు వెళ్తాయి. సో, ఎవ్రీ జోన్ అంటే ఏ టైమ్ లైన్‌లో ఏ జోన్‌లో అవుతాయనేది మనకు తెలుసుకుంటే, దాన్ని బట్టి మనం ట్రావెల్స్ ప్లాన్ చేసుకోవచ్చు కదా! అండ్ ఇప్పుడు బయట నుంచి ఎవరైనా వస్తున్నారు. వాళ్ళొచ్చి నన్ను వెంకట్ నాకు ఏదైనా బోనాల ఫెస్టివల్ తీసుకెళ్ళంటే ఇప్పుడు మహాంకాళి బోనాలున్నాయి సికింద్రాబాద్‌లో. ఆయన తీసుకెళ్ళాలంటే నేను జస్ట్ ఆ ఒక ఏజెంట్‌లో ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే అది ఇవ్వగలుగుతా కదా! ఇంకా ఏంటంటే ఏజెంట్ అనేది చిన్న ప్రోగ్రామ్ అండి. వేర్ వి డిఫైన్ ఎవ్రీథింగ్. ఏజెంట్ కెన్ టాక్ టు అనదర్ ఏజెంట్. ఏజెంట్స్ ఎంత ఇంప్రూవ్ అవుతున్నాయంటే ఇప్పుడు మనం ఆల్ఫా స్టేజ్‌లోనే ఉన్నాం. చిన్న స్టేజ్‌లో ఉన్నాం. బట్ అయి పెరిగే కొద్దీ పెరిగేది 2 ఇయర్స్ డౌన్ ద లైన్ 2026, 27లో మనం మాట్లాడినప్పుడు దే విల్ బి వెరీ అడ్వాన్స్డ్ అండ్ స్మార్ట్. సో, ఇప్పుడు ఏఐ ఎంత అయితే గ్రో అవుతుందో అవన్నీ ఏజెంట్స్‌కి ర్యాప్ అప్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇట్ విల్ గో టెక్నికల్ కాకుండా కొంచెం నాన్ టెక్నికల్ చెప్పడానికి ట్రై చేశాను. బట్ యాహ్! ఎండ్ ఆఫ్ ది డే దేర్ ఆర్ ప్రోగ్రామ్స్ విత్ ఎ పర్పస్. మీరేదో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కూడా చేస్తున్నారు. అది ఇక్కడ దాని గురించి చెప్పడం ఏమైనా మనకి స్కోప్ ఉందా? అంటే ఎనీథింగ్ విచ్ యూ వాంట్ టు సే మీరు ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో కూడా ఉన్నారు చేస్తున్నామండి. కదా! ఆల్రెడీ ఇప్పుడు ఒక 3 ప్రొడక్ట్స్ బిల్డ్ చేశాము. అది క్లయింట్స్ కోసం బిల్డ్ చేసాం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ లాగా అండ్ వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. ఒకటి షేర్ మార్కెట్ ప్రిడిక్షన్‌కి వాడాను. ఇయన్నీ ఎన్‌డీఏ ప్రాజెక్ట్స్ కదా! కాబట్టి ఎక్కువ బయట ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము. బట్ ఒకటేంటంటే ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ టు డెవలప్ రియలీ వెల్ అన్నమాట. మనం ఎలా చేయగలుగుతాము ఏంటనేది నాకు చక్కగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనము సైబర్ సెక్యూరిటీలో ఇప్పుడు మీరు ఫిషింగ్ టూల్స్ ఐడియా ఉంది కదా! మీకు ఈమెయిల్‌లో స్కాన్ చేయమని చెప్పి, లేకపోతే ఏదో లింక్ క్లిక్ చేయమని చెప్పి, ఫోటోగ్రాఫ్స్, ఇమేజ్, వీడియోస్ అన్నీ వస్తున్నాయి కదా! వీటన్నిటిని కూడా ఎలా చేయాలి? వీటిని ఎలా ఆహ్, అరికట్టాలి? అనే దానికి వి ఆర్ యాక్చువల్లీ బిల్డింగ్ ఎ స్మాల్ టూల్ యూజింగ్ ఏఐ అండ్ అది ఈవెంచువల్‌గా లాంచ్ చేస్తాం. మీదసలు సైబర్ సెక్యూరిటీ అనేది మీ నేపథ్యం కూడా కాబట్టి మీరు సైబర్ సెక్యూరిటీకి ఏ రెండిటికి ఎక్కడైనా వాడుకుంటాం. సైబర్ సెక్యూరిటీకి వాడతాం. డేటా అనలిటిక్స్‌కి వాడతాము. సో, సైబర్ సెక్యూరిటీ అంటే ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. యాహ్! యూ ఆర్ రైట్. సో, అంటే మీది సైబర్ సెక్యూరిటీ ఇంతకు ముందు ఫోకస్ ఉండేది. దాని తర్వాత హా! కొద్దిగా అంటే యూ హాడ్ ఎ యెస్. బ్యాక్‌గ్రౌండ్. యెస్. అబ్సల్యూట్‌లీ యెస్. సో, సైబర్ సెక్యూరిటీ అనేది అదెప్పుడు అంతర్లీనంగా ఉంటుంది. సో, ఒకటే వన్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ ఏంటంటే అది ఎప్పుడు కూడా గోప్యంగానే ఉండాలి. దాన్ని పబ్లిక్‌గా దాన్ని డిస్కస్ చేయకూడదు. నేను చాలా మందిని చూస్తాను. నేను ఇలా హ్యాక్ చేశాను, అది హ్యాక్ చేశాను. దట్ ఈస్ నాట్ రైట్ వే. ఇట్స్ లైక్ టెల్లింగ్ దట్ ది సిస్టమ్స్ ఆర్ వీక్. రిమెంబర్ ఎప్పుడు కూడా మనం బిల్డ్ చేసే సిస్టమ్స్ ప్రతి తాళానికి ఒక తాళం చెవి ఉంటుంది. మనం 100 తాళాలేసినా తాళం చెవి చేసేవాడు ఒకడుంటాడు. మనం అందుకనే వాడు తీయలేనిది మనం క్రియేట్ చేస్తాం. వాడొచ్చి తాళం తీస్తాడు. సో, ఇట్స్ ఎ క్యాట్ అండ్ మౌస్ రేస్ అన్నమాట సైబర్ సెక్యూరిటీలో.
ఇదేనా అంటే చాలా మంది అంటారు. ఏం చేసినా కూడా ఎవరో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ తీసేసుకుంటారు కదా! అంటే, అరే నువ్వు ట్రై చెయ్యాలి కదా! అలా అంటే అలా అని అంటే శని, సింగనాపూర్‌లో ఉన్న వాళ్ళ ఒక్కళ్ళకే ప్రాబ్లమ్ లేదు. వాళ్ళు తలలు తీసి కూర్చుంటారు. కానీ మిగతా వాళ్ళందరూ మన జాగ్రత్తలు మనం కరెక్ట్. పడాలి కదా! అంటే కరెక్ట్. ఐయామ్ జస్ట్ కరెక్ట్. రిలేటింగ్ ఇట్ సో, విత్ మనం ఇప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. రాంగ్ రూట్‌లో వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా అది బేసిక్‌గా సైబర్ హైజీన్ అంటారు. సో, సిస్టమ్స్‌లోకెళ్ళినప్పుడు మీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదు, ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదు, ఇవన్నీ తెలుసుకుంటూ ముందుకు వెళ్తే ఆటోమేటిక్‌గా అదే మనకి సైబర్ హైజీన్ పనికొస్తుంది. అంటే లాట్ ఆఫ్ సెషన్స్ కూడా చేశాను నేను. వేరియస్ ప్రొఫైల్స్ అక్రాస్ ది కంట్రీ అండ్ అక్రాస్ ది గ్లోబ్ ఆల్సో. సార్ మంచి విషయం చెప్పారు. యాక్చువల్లీ నేను అడగాల్సిన క్వెషన్ కాకుండా ఇంకోటి అడిగేసాను. బట్ ఐ థింక్ దట్ వాస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సార్ నాన్ టెక్నికల్ ఉద్యోగాలు హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్ వంటి వాళ్ళు నేర్చుకోవడం ఎలా మొదలెట్టాలి? కొంతమందికి ఏంటంటే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. అయ్య బాబోయ్! హెచ్ఆర్‌లో ఉద్యోగాలు పోతున్నాయి. మైక్రోసాఫ్ట్ ఎన్ని ఉద్యోగాలు తీసేస్తుంది. అంటే లాట్ ఆఫ్ పీపుల్ హావ్ లాట్ ఆఫ్ ఇర్రేషనల్ యాక్చువల్లీ ఫియర్ అనేది ఇర్రేషనల్. అంటే చాలా మందికి చాలా ఉంటుంది. హెచ్ఆర్‌కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఒక హెచ్ఆర్ మనకి జాబ్ ఇవ్వాలి అనుకుందాం. సో, హెచ్ఆర్ ఏం చేస్తాడు? క్యాండిడేట్ మనకి రిక్రూట్‌మెంట్ టీమ్ మనకొక ప్రొఫైల్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో, అది తీసుకున్నప్పుడు ఉదాహరణకి ఆ అమ్మాయి కానీ, అబ్బాయి కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాలి. వీడేంటి? హౌ ఈస్ థిస్ గై? విచ్ కాలేజ్ చదువుకున్నాడు? అయన్నీ మనకి రెజ్యూమేలో వస్తాయి. బట్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ నాట్ ప్రెజెంటెడ్ ఇన్ ద రెజ్యూమే. ఎందుకంటే అన్ ఎంప్లాయీ గెట్స్ ఎ కల్చర్ టు ది ఆర్గనైజేషన్. అండ్ కన్వర్జెస్‌లో చేసినప్పుడు మాకొకటుండేది. రెస్పెక్ట్ టు ఇండివిడ్యుయాలిటీ అని వన్ ఆఫ్ ది వాల్యూ ఉండేది. సో, దాంట్లో ఏంటంటే హౌ వెల్ యూ యాక్చువల్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ హౌ వెల్ యూ వర్క్ విత్ యువర్ కొలీగ్స్, హౌ వెల్ యూ ఆర్ ఆహ్, అకస్టమ్డ్ టు దట్. అంటే మనం ఎలా చక్కగా ఉన్నామనే కొంత ఇన్ఫర్మేషన్‌ని హెచ్ఆర్ ఒక చిన్న ఏఐ టూల్ వాడితే ఆ పర్సన్ గాని వాళ్ళ గురించి కొంచెం చక్కటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. విచ్ ఈస్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద రెజ్యూమే. సో, ఇట్ హెల్ప్స్ ఎ లాట్. అండ్ వాడుతున్నారిది. నేను మీకు చెప్పేది ఏది కూడా పాస్ట్ అంటే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నాట్ ఫ్యూచర్. రైట్. ఫైనాన్స్‌కి ఒకటి చెప్తాను. ఇప్పుడు ఒక కంపెనీ ఉన్నారు. వారు మన చార్టర్డ్ అకౌంటెంట్ అనుకుందాం. సో, ఆ యంగ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నారు. సో, మనం వారికెళ్ళి నేనిప్పుడు లండన్‌లో ఒక కంపెనీ పెడదాం అనుకుంటున్నాను. సో, మన దగ్గర ఈ రెవెన్యూ ఉంది కదా! దీన్ని ఎలా లండన్‌కి తీసుకెళ్ళాలి? అక్కడ లా ఆఫ్ ది ల్యాండ్ అంటే అక్కడ లా ఆఫ్ ది ల్యాండ్ ఏంటి? అక్కడ రూల్స్ ఏంటి? రెగ్యులేషన్స్ ఏంటి? కంప్లయెన్సెస్ ఏంటి? చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎలా చేయాలి అనుకుందాం. మామూలుగా ఏంటి ఇంతకుముందయితే మనం ఇంటర్నెట్‌కెళ్ళాలి. ఎవరో వెబ్‌సైట్‌కి ఉంటుంది. అక్కడ డేటా ఉంది. ఇప్పుడు చాట్‌జీపీటీకి వెళ్ళి దిస్ ఈస్ అవర్ ఇండియన్ కంపెనీ. ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. మేము ఇట్లా దుబాయ్‌లో పెట్టాలనుకుంటున్నాము. లండన్‌లో పెట్టాలనుకుంటున్నాము. ఫ్రాన్స్‌లో పెట్టాలనుకుంటున్నాము అంటే అది డీటెయిల్డ్‌గా బ్యూటిఫుల్ సమ్మరీ చేసి మనకి షోకేస్ చేస్తుంది. సో, ఇంక్లూడింగ్ ద లా ఆఫ్ ల్యాండ్ అంత డీటెయిల్డ్‌గా డాక్యుమెంటెడ్ ఉంది. సో, రీసెంట్‌గా నేను ఇంకొక మంచి ఇన్సిడెంట్ చెప్తాను. నేను లండన్ నుంచి ఒక ట్రైన్ జర్నీలో ఐ వాస్ కమింగ్ బ్యాక్ టు హోమ్. ఒక పెద్ద మనిషి కనిపించాడు. ఆయన పుస్తకం చదువుతున్నాడు. సో, ఐ సెడ్ ఓకే. మీరేం చేస్తారంటే ఇట్లా ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీలో సీఈఓ పెద్దాయన. సో, మీరెలా వాడతారు ఏఐ అని అడిగితే ఫస్ట్‌లో కొంచెం చిరాకు పడ్డాడు. అంటే చిరాకంటే ఏఐ వచ్చేసింది. చాలా ప్రాబ్లమ్ అయితుందని. బట్ లాస్ట్‌కి ఎంత స్మైల్‌గా చెప్పాడంటే ఆయన రిస్క్ అనాలిసిస్ ఆయనకి ఇన్స్యూరెన్స్ ఏజెంట్ కదా! ఆళ్ళ రిస్క్స్ అనాలిసిస్‌కి ఆయన జస్ట్ టూల్‌లో ఫీడ్ చేస్తే 1 మంత్ 1 మంత్ గాని వాళ్ళ అసిస్టెంట్లు చేసే వర్క్ కూడా నాకు చేసి పెట్టేస్తుంది. నేను ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళాల్సిన ఉండట్లేదు పని. సో, ఇట్స్ హెల్పింగ్ మీ ఎ లాట్ అని ఒక లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఎక్సలెంట్ అండి. సో, నెక్స్ట్ ఇప్పుడు జనాలకి అంటే కొంతమందికి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు. కొంతమందికి 10 ఇయర్స్ ఉండొచ్చు. కొంతమందికి 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. సో, ఇట్లా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏఐ నేర్చుకోవాలి అంటే మీరు ఎలాంటి సూచనలిస్తారు? సీ ఎవరైనా నేర్చుకోవాలండి. ఇప్పుడు కంప్యూటర్ ఇప్పుడు మనం నాన్ టెక్ చెప్పాం కదా! సో, టెక్ వస్తే ఇప్పుడు టెస్టింగ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. టెస్టింగ్ టీమ్స్ అనుకుందాం. టెస్టింగ్ టీమ్స్‌లో వాళ్ళు ఏం చేస్తారు? ఎల్ఎల్ఐటీ టెస్టింగ్ కానీ, సిస్టమ్ టెస్టింగ్, ఐఎస్‌టి కానీ, యూఏటీ టెస్టింగ్ చేస్తారు. సో, టెస్టింగ్‌కి ఏంటి ఇంపార్టెంట్? టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేయడం, బిజినెస్ కేసెస్ ప్రిపేర్ చేయడం, డేటా సెట్స్ క్రియేట్ చేయడం. ఇవన్నీ కూడా టెస్ట్‌ని ఆటోమేషన్ చేయడం. ఇవన్నీ కూడా టూల్స్ ఉన్నాయి. బట్ దానికి డేటా సెట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ లోకల్‌గా ఎలా టెస్ట్ చేస్తాము? ఆ బిజినెస్ డేటాని ఎలా టెస్ట్ చేస్తాము? ఈటన్నిటికి కూడా ఇప్పుడు ఏఐ కెన్ యాక్చువల్లీ జనరేట్ లాట్ ఆఫ్ సింథటిక్ డేటా ఫర్ యూ. సో, ఇట్ హెల్ప్స్ దెమ్ టు మేక్ ఇట్ హ్యాపెన్ అన్నమాట. ఒక సైబర్ సెక్యూరిటీలో నెట్వర్క్ టెస్టింగ్ అనుకుందాం. సో, దానికోసం ఇంతకుముందయితే మీరు ఏదైనా పెయిడ్ టూల్ వాడాలి. ఇప్పుడు చాట్‌జీపీటీకెళ్ళి మన రిక్వైర్మెంట్ టైప్ చేస్తే బ్రహ్మాండమైన పైథాన్ స్క్రిప్ట్ ఇస్తుంది. నీకెళ్ళి నీ లైనక్స్ టెర్మినల్‌లోకెళ్ళి అది ఎగ్జిక్యూట్ చేస్తే మీకు రిపోర్ట్ కూడా ఇస్తుంది. ఆర్ సపోజ్ మనకు ఒక స్పెషల్ ఐటెమ్ గురించి మనం అనాలిసిస్ చేయాలనుకుందాం.
మీరెళ్లి చాట్‌జీపీటీకెళ్ళి టైప్ చేస్తే బ్రహ్మాండమైన స్క్రిప్ట్ ఇస్తుంది. కంట్రోల్ సి, కంట్రోల్ వి తీసుకెళ్ళి మీ లైనక్స్ టెర్మినల్‌లో వేస్తే మీకు రిపోర్ట్ జనరేట్ చేసిస్తుంది. సో, వాడుతుంటే ఎంత వాడుకుంటే అంత. సో, ఏఐ నేర్చుకోవడం అంటే కోడింగ్ నేర్చుకోవడమేనా? లేదా ఎథిక్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఒక భాగమేనా? అంటే ఆఫ్‌కోర్స్ అంటే ఇది బైనరీ క్వెషన్ కాదు. దీనికి ఉన్న షేడ్స్ మీరు చెప్పండి. గ్రేట్ క్వెషన్. ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్ ఎప్పుడు కూడా ప్రతి ఉద్యోగంలో ఉంటాయండి. ఏఐ ఏమి అతీతం కాదు దానికి. ఏఐ కూడా చాలా ఇంపార్టెంటే. మనం చేసే ప్రతి ఉద్యోగంలో వాల్యూస్, మోరల్స్ అనేవి లేకపోతే ఏ ఉద్యోగం కూడా సరిగ్గా చేయలేం. ఏఐ కూడా అంతే. బట్ ఏఐ ఇప్పుడు గ్రోత్ స్టేజ్‌లో ఉంది కాబట్టి, ఇప్పుడు ఎవరు ఎలా వాడతారు అనే దానికి మనం కంట్రోల్ చేయలేం. అందుకని కంప్లయెన్సెస్ వస్తున్నాయి. చాలా రెగ్యులేషన్స్ రాబోతున్నాయి ఎలా వాడాలనేది. సిస్టమ్స్ ఇప్పుడిప్పుడే గ్రో కదా! ఇప్పుడిప్పుడే మనం ఆల్ఫా స్టేజ్‌లో ఉన్నాము. సో, ఓవర్ దోస్ టైమ్ వెన్ మెచ్యూరిటీ స్టార్ట్ అయినప్పుడు సైబర్ సెక్యూరిటీలో ఇప్పుడు 42001 అనే ఒక కంప్లయన్స్ వచ్చింది. అదేంటంటే ఏఐ కోసమే స్టార్ట్ అయిందన్నమాట. ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతుంది. సో, పద్ధతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఏఐకి అది ఇట్స్ ఇన్ ప్లేస్ అండి. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నౌ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వెషన్ పైథాన్ ఇంపార్టెంటా అంటే, పైథాన్ ప్రోగ్రామింగ్ ఇంపార్టెంట్. బట్ పైథాన్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ మీరు ఏఐ టూల్స్ రాయగలుగుతాయి. ఓకే. బట్ దాన్ని అర్థం చేసుకోవాలి కదా మనం. అర్థం చేసుకోవాలంటే మనకు తెలిసుండాలి కదా పైథాన్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్రిప్ట్ రాసాము. చిన్న ఎడిట్ చేయాలి. ఎడిట్ చేయాలి అంటే మనకు తెలిసుండాలి కదా! ఎక్కడ ఎడిట్ చేయాలి. దానికి కూడా టూల్స్ వచ్చినాయి. సో, డెఫినిట్‌గా కొద్దో గొప్ప తెలిసుంటే మీ లైఫ్ ఈజీ అవుతుంది. లేదంటే పైథాన్ వచ్చిన వాళ్ళ మీద డిపెండ్ అవుతారు మీరు. అదేదో జోక్ ఉంది కదండీ! బేసిక్‌గా ఎవడో ఇంజినీర్ 30 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌తో వెళ్లి ఎక్కడో వెళ్లి ఫిక్స్ చేస్తే $1000 బిల్లేస్తాడు. ఐటీ మీద బిల్ ఇవ్వమంటే $1 ఫర్ ఫిక్సింగ్ ది స్క్రూ బట్ 999 నోయింగ్ వేర్ టు ఫిక్స్ ది స్క్రూ అంటాడు. లేదు. మీరకు ఒక 'నాగార్జున' ఒక సినిమా ఉంటుంది. దాంట్లో కూడా ఉంది. ఆడు అదే వాళ్ళ అబ్బాయి ఇరుక్కుపోతే వచ్చి మీరు హెల్ప్ చేయండి అంటే 'నాగార్జున' వచ్చి ఇలా బీరువాని ఇలా అనగానే వాడు బయటకొచ్చేస్తాడు. థాంక్ యూ అంటే తెలివనేది అందరికుంటుంది. మరి ఎక్కడ ఉపయోగపడుతుందనే దాన్ని అదే గదా తెలివి అంటారు. సో, యాహ్! దేర్ ఆర్ ఎగ్జాంపుల్స్ క్వైట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆల్సో. రైట్. వి పే ఫర్ ఎక్స్‌పీరియన్స్ కదా! ఇప్పుడు జగన్ గారు, ఇప్పుడు మీరు అడిగారు. ఇప్పుడు మనం ఒక కోర్స్ చేస్తున్నాం. ఏఐ డెవలపర్ కోర్స్ అని. మన భరద్వాజ్ గారని మన వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూ డస్ దిస్ ఫ్రమ్ కెనడా. సో, మన ఆర్గనైజేషన్ త్రూయే చేస్తాము. సో, ఈ చేస్తున్నప్పుడు ఎందుకు పే చేయాలి అంటే, పే చెయ్యాలి. మీరు ఒక ఎక్స్‌పీరియన్స్ 20 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ అతనొచ్చి, మన కోసం 2 అవర్స్ టైమ్ తీసుకొని మనకు చదువు చెప్తున్నప్పుడు మనం అది పే చెయ్యాలి. సో, థట్ హాస్ టు బి వాల్యూ ఫర్ మనీ. తల్లి ప్రేమ అంటే ఒక ప్రేమకనేది కాదు గానీ, నేర్చుకోవాలి అన్నప్పుడు దానికి మనం పే చేసినప్పుడు సీరియస్‌నెస్ వస్తుంది. నేనిది చాలా అబ్జర్వ్ చేశాను. నేను పైథాన్ కోసం గానీ, దేనికైనా ఫ్రీ క్లాసెస్ అని చెప్పినప్పుడు 1000 మంది రిజిస్టర్ చేస్తారు. 5 కూడా రారు క్లాస్‌కి. అది సో, అందుకనే ఏంటంటే, యూ హావ్ టు హావ్ ఎ వాల్యూ టు ఇట్ అన్నమాట. సో, వాల్యూ వాళ్ళకి తెలిసుండాలి కాదు. మనం ఇచ్చేటప్పుడు కూడా వాల్యూ ఇవ్వాలి. ఓకే. నా నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, ఒక వర్కింగ్ ప్రొఫెషనల్‌కి ప్రాక్టికల్‌గా ఏఐ నేర్చుకోవడానికి ఒక 3 నెలల స్టెప్ బై స్టెప్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి? యాక్చువల్‌గా నాకు దానికి నిన్ననే ఒక చిన్న ఆర్టికల్ రాసాను నేను. ఫోకస్ అండి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఫోకస్. అంటే ఏం చేసినా అది నేర్చుకోవాలని. మే యూ కెన్ సే లైక్ థిస్ ఒక 3 మంత్స్ అంటే 90 డేస్ షెడ్యూల్ రాసుకోండి. బీ రీజనబుల్ టు యువర్ సెల్ఫ్. అంటే నీకు నువ్వే రీజనబుల్ అవ్వండి ఫస్ట్. 90 డేస్‌లో నేను ఎంత ఇవ్వగలుగుతాను? మండే టు ఫ్రైడే ఇవ్వగలుగుతానా? లేకపోతే వెడ్నెస్‌డే టు సాటర్‌డే ఇవ్వగలుగుతానా? సాటర్‌డే టు సండే ఇవ్వగలుగుతానా? సో, మనకొక 5 డేస్ టైమ్ తీసుకొని ఎవ్రీ డే 2 అవర్స్ మన టైమర్ పెట్టుకొని, మన క్యాలెండర్‌లో దానికోసం పెట్టుకొని, ఆ 2 అవర్స్ మనం ఇవ్వగలిగితే, ఆ 60 డేస్‌కి మనము ఆ 90 డేస్ కానీ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటే, 90లో సపోజ్ 30 డేస్ తీసేద్దాం. 60 ఇంటూ 2 120 అవర్స్ షెడ్యూల్ గాని రాసుకొని, దాన్ని మనం సిన్సియర్‌గా ఫాలో అయితే రిలీజియస్‌గా డెఫినిట్‌గా యూ కెన్ సక్సీడ్ అండి. డిసిప్లిన్ అండి. డిసిప్లిన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లెర్నింగ్ ఎనీ టాపిక్. నేను మొన్న శ్రీకాంత్ మిర్యాల గారితో మాట్లాడినప్పుడు కూడా అడిగానన్నమాట చెప్పమని. చాలామంది సీనియర్స్ అంటే మనకి 30 35, 40 అన్నాక సంసార బాధ్యతలో మునిగి తేలుతూ ఉంటారు. ఆఫీస్‌కి వెళ్ళడము, రావడము, పిల్లలు, స్కూలు, ఆఫీసు ఇవన్నీ చేస్తూ దీనికి టైం ఇవ్వలేరు అప్‌గ్రేడ్ చేయడానికి. ఐ అండర్‌స్టాండ్ ఇట్. బట్ స్టిల్ ఏంటంటే అదే ఫ్యామిలీ కోసం నువ్వు అప్‌డేట్ అవ్వాలి కదా! ఇవాళ మనకి నెలసరి జీతం వస్తుంది. టైంకి సాలరీ వస్తున్నప్పుడు, వాళ్ళకి ఖర్చులకే మనం ఇవ్వగలుగుతున్నప్పుడు, వాళ్ళకి మనం ఎలా చేయాలి? మనం అప్‌డేట్ అయ్యి, అప్‌గ్రేడ్ అవుతేనే ఉద్యోగం ఉంటుంది.
ఈ ఉద్యోగం ఉంటేనే మళ్ళీ ఈ ఫ్యామిలీని చూసుకోగలుగుతాం. సో దేర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. సో మీరు ఆప్షన్ ఏం లేదు. అంటే దేర్ ఇస్ నో ఆల్టర్‌నేట్ ఫర్ ఇట్. అప్‌డేట్ అవ్వండి, అప్‌గ్రేడ్ అవ్వండి, చేసుకోండి. అప్‌డేట్ అవ్వకపోతే అప్పులు పెరిగిపోతాయండి. జస్ట్ కిడింగ్. సో, మనం జనరేటివ్ ఏఐ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామా? లేదా ట్రెడిషనల్ ఏఐ లైక్ ఎంఎల్ అండ్ డేటా సైన్స్‌ని స్కిప్ చేస్తున్నామా? అంటే ఇది ఇది మన శ్రోతల్ని ఉద్దేశించి అడుగుతుంది. ఎందుకంటే See, బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి? డేటా సైన్స్ అనేది మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్‌టుగెదర్. ఓకే. డేటా సైన్స్ అనేది డిఫరెంట్ ఏరియా, డిఫరెంట్ జోన్. మెషిన్ లెర్నింగ్ ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మెషిన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్ వచ్చినప్పుడు అది కొంచెం సూపర్ స్పెషాలిటీ అన్నమాట. అది దానికోసం దానికి వేరే ఉంటారు. వాళ్ళకి వదిలేద్దాం మనం అది. అందరూ ఆ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్స్ కానీ, డీప్ టెక్ ఇంజినీర్స్ కానీ, వాళ్ళు న్యూరల్ ఇంజినీర్స్ కానీ ఇంకా చాలా మంచి సబ్జెక్ట్ అది. వాళ్ళు బిల్డ్ చేసే ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో, వాటిని కూడా మనం జనరేటివ్ ఏఐ యూజ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. సో నేనేం చెప్తానంటే ఫోకస్ ఆన్ జనరేటివ్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా బిట్ ఆఫ్ సైన్స్ అండ్ దేర్ ఆర్ పీపుల్ అండ్ స్పెషలైజేషన్ ఫర్ దాట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్‌లోకి వెళ్తున్నాం, న్యూరల్‌లోకి వెళ్తున్నాము ఆర్ మనము డీప్ టెక్‌లోకి వెళ్తున్నాం. అప్పుడు యూ నీడ్ టు హావ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉన్నాయి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ బిల్డ్ చేయడానికి మనం అవసరం లేదు. అది పెద్ద కంపెనీలు ఆల్రెడీ బిల్డ్ చేస్తున్నాయి. దెన్ ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ని ఎలా వాడుకోవాలనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు జెమినై ఉంది, ఓపెన్ ఏఐ ఉంది, గ్రాక్ ఉంది. చాలా ఉన్నాయి టూల్స్. టూల్స్ అనేది మనం టూల్స్‌ని ఎలా యూజ్ చేయాలనే దానికి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నాకు రేపు లాంచ్ చేయబోయే ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కి వెబ్‌సైట్ కావాలి. రాత్రి ఆల్‌మోస్ట్ 11:45కి నేను మా కొలీగ్‌కి పింగ్ చేశాను. అఖిల్ అని ఉన్నాడు. అఖిల్ మనం ఇలా చేద్దాం అంటే, ఈ టూల్ ఉంది కదా వెంకట్ అన్నాడు. జస్ట్ టైప్ చేశాడు. 10 నిమిషాల్లో వెంకట్ ఇది రెడీ ఉందన్నాడు. లోగోస్ యాడ్ చేసుకున్నాము. అన్నీ చేశాము. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. సో అదే మనం ఎవరికన్నా ఇవ్వాలంటే కమ్యూనికేషన్, కన్ఫర్మేషన్ అన్నీ చేయడానికి మనకు ఒక వారం రోజులు పడుతుంది. ఇదంతా 15, 20 నిమిషాల్లో మనకు రెడీ అయింది. సో దట్ ఈస్ వేర్ ఇట్ కమ్స్ ఇన్. సో నేను ఎవ్రీ ML AI developer or every deep tech developer or a programmer or scientist also uses generative AI. Never forget that. Generative AI is a consumer friendly కదా. It is a consumer interface. బండి లాంటిది. ఇప్పుడు బండి ఉంది. మనం కార్ ఏసుకునే మనం ఆఫీస్‌కెళ్తున్నాం. ఒక పెద్ద రీసెర్చ్ సైంటిస్ట్ ఉన్నారు. వారు కార్ ఏసుకునే ఎన్‌జీఆర్‌ఏకెళ్తారు. లేకపోతే ఇంకొక ఆర్గనైజేషన్‌కెళ్తారు. బట్ కార్ అనేది ఇంపార్టెంట్ కదా. జనరేటివ్ AI అనేది డే టు డే యూజువల్ కింద మనం చూద్దాం. సార్ ఒక మాట యాక్చువల్‌గా టూల్ ఫోకస్ మీద మనం ఒక సెపరేట్ అంటే పాడ్‌కాస్ట్ చేసాం. కానీ అంటే అది వివెన్ గారని ఆయన ఒక టూల్స్ పర్సన్ అన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఆయన టూల్స్ విత్ తెలుగు లాంగ్వేజ్ అని చెప్పి ఆయనది ఫోకస్ అక్కడ. సో టూల్స్ జనరేట్ అంటే మనం ఏఐ మీరిక్కడ ఐ జస్ట్ వాంటెడ్ టు లింక్ యువర్ కన్వర్జేషన్ విత్ వివెన్ గారి కన్వర్జేషన్ ఆల్సో అనుసంధానకర్త అని చెప్పుకుంటున్నాను కాబట్టి. ఎందుకంటే మనకి టూల్ అవగాహన లేకపోతే మనం టూల్‌ని వాడుకోలేము కదా. సో అల్టిమేట్‌లీ హ్యూమన్ ప్రోగ్రెస్ అంటే టూల్స్ ప్రోగ్రెస్ ఇస్ హ్యూమన్ ప్రోగ్రెస్. సో వెంకట్ గారు, చివరి ప్రశ్న ఇవాళకి ఏంటంటే, ఇప్పుడు ఏఐ నేర్చుకోవడం అనేది ఒక మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లేకపోతే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నేర్చుకునే అంత బేసిక్ స్కిల్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి కదా. సో ఇప్పుడు ఒకవేళ ఏఐ గురించి సీరియస్‌గా తీసుకోకపోతే ఫ్యూచర్‌లో ఏమవుతది? మేము వెనక పడిపోతాం అంతే కదా. వెనక పడిపోతాం. దానికి ఆల్టర్‌నేట్ ఏముంది? ఇప్పుడు ఇవాళ ప్రొద్దున్నే మన మన ఎక్స్ ఫ్యామిలీలో ఒకతను నాకు ఒక ట్వీట్ పెట్టాడు. ఏంటి ఇగో ఫలానా జాబ్‌కి జాబ్ ప్రొఫైల్‌కి ఏఐ వాడొచ్చా అని చెప్పి. నేనన్నా ఎందుకు వాడకూడదు? ఇది ఫలానా యూజ్ కేస్‌లు ఉన్నాయి కదా అని చెప్పాను. సో నువ్వు అడిగే ప్రశ్ననే చాట్‌జీపీటీలోకి వెళ్లి అడిగితే, కెన్ ఐ యూజ్ దిస్ పర్టిక్యులర్ థింగ్ ఫర్ దిస్ యూజ్ కేస్ అంటే అదే అద్భుతంగా జవాబు చెప్తుంది మీకు. ఏఐకున్న మ్యాజిక్ అదే కదా. మీ ప్రశ్న మీదే, జవాబు కూడా దానిదే. బట్ మీరు అక్కడ ఏఐలో ఒకటి తెలుసుకోవాలి. ఇప్పుడు జనరేటివ్ ఏఐలో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎంత బాగా ప్రాంప్ట్ ఇంజినీరింగ్ నేర్చుకుంటారనేది దానికి చాలా టూల్స్ ఉన్నాయి. అండ్ దాని ప్రాంప్ట్ ఎంత చక్కగా రాస్తారో మీ అవుట్‌పుట్ అంత బాగా వస్తుంది. ఎక్సలెంట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మరోసారి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు మరియు మంచి మంచి విషయాలు మాతో పాటు, మా ఆడియన్స్‌కి కూడా షేర్ చేసినందుకు ధన్యవాదాలు. అండ్ మీకు టీజీవీ తెలుగులో ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి. మీరు చేసేది నాకు బాగా నచ్చింది. మీ సొసైటీకి అని మన తెలుగు కమ్యూనిటీకి మీరు కాంట్రిబ్యూషన్స్ చూసాను. చాలా బాగా అనిపించింది. జగన్ గారు, మీరు వి సపోర్ట్ యూ అండ్ ప్లీజ్ కంటిన్యూ అండ్ కీప్ ఇట్ గోయింగ్. Sure, definitely, sir. Thank you so much. It means a lot. And
సో మన వెంకట్ గారు మీతో మళ్ళీ ఇంకో ఫ్యూచర్‌లో చాలా ఎపిసోడ్స్ చేయాలి. తెలుగులో, ఇంగ్లీష్ పాడ్‌కాస్ట్‌లో కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం మేము. అండ్ విల్ డూ మెనీ మోర్ ఎపిసోడ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ పవన్ సంతోష్ గారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మా వెంకట్ గారితో మాకు పరిచయం ఏర్పరిచినందుకు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఇంకా పొడుపు కథ గుర్తుందా? మర్చిపోయి ఉంటారు నాకు తెలుసు. అందుకే నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. తల నుండి పొగ చిమ్ముతుండు, భూతం కాదు, కన్నులు ఎర్రగా ఉండు, రాకాసి కాదు, పాకిపోవచ్చుండు కానీ పాము కాదు, నేనెవరిని? మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్. గెస్ట్ చేయకపోతే ఆన్సర్ వచ్చేసి రైలు బండి. ఓకే, అంటే ఓల్డ్ స్టైల్ రైలు బండి ఏదైతే బొగ్గులతో నడుస్తాయో అది అన్నట్టు. ఓకే, సో అదండి వాళ్ళ ఎపిసోడ్. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్, కలీగ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరితోనైనా షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ ఆడియో ప్లాట్ఫామ్స్ అంటే స్పాటిఫై కానీ యాపిల్ పాడ్కాస్ట్లో వింటున్నట్టయితే అక్కడ కూడా ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్ రివ్యూ ఇవ్వండి. రేటింగ్ రివ్యూ ఇవ్వడం వల్ల డబ్బులు ఏం ఖర్చు అవ్వండి, జస్ట్ మా రీచ్ పెరుగుతుంది. ఇలాంటి టాపిక్స్ ఎంతో మంది నేర్చుకునే అవకాశం ఉంటుంది. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, అంతేకాకుండా గెస్ట్ స్పీకర్ సజెషన్స్ అండ్ టాపిక్ రికమెండేషన్స్ ఏమైనా ఉన్నా, లేదంటే మీకు కెరీర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ మా ఈమెయిల్ అడ్రస్ ఏంటంటే tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను, tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు. మీ జీవితానికి వెలుగు. ఓకే, సో మళ్ళీ మరో ఎపిసోడ్లో మరో మంచి గెస్ట్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.